ఇప్పుడు స్టైలిష్ మోహన్ బాబు మాట్లాడతారు. అధ్యక్షులు సుబ్బరామరెడ్డి గారు ఎన్నో దాదాపు 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయిస్తున్నాం. ఆయన్ను అజాత శత్రువు అని చెప్తుంటాను. ఎవరైనా ఆయన గురించి చెడు మాట్లాడితే ఆ వ్యక్తిని పిలిచి సహాయం చేస్తూ ఉంటాడు. ఇందుగలడందు లేడని సందేహమూలదు, ఎందెందు వెదికి చూచిన అందందీగలడు చక్రి సర్వోపగతిని అన్నట్టు భగవంతుడు ఎక్కడో ఒక చోట చూస్తున్నాడు ఈశ్వరుడు. కాబట్టి వారు తలపెట్టిన కార్యక్రమం అక్కినేని నాగేశ్వర గారు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం ఒక ప్రభుత్వం చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. మామూలు విషయం కాదు అది. ఒక బుర్రకథను మర్చిపోతున్నాం, ఒక హరికథను మర్చిపోతున్నాం. పాశ్చాత్య ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ మ్యూజిక్తో మన ఫోక్ సాంగ్స్ అద్భుతమైనటువంటి పాటలన్నీ మర్చిపోయి, నాటకరంగాన్ని మర్చిపోయి, వాళ్ళకి రిహార్సల్స్ చేసుకునే స్థలం లేక ఎంతోమంది మంచి కళాకారులు, మాకంటే గొప్ప కళాకారులు అలాగే మరుగున పడిపోయి ఉన్నారు. భగవంతుడు ఆయనకు ఈశ్వరుడే ఆయన కల్లో వచ్చి చెప్పాడేమో ఇటువంటిది ప్రారంభించమని. ఇది మామూలు విషయం కాదు. ఇది వారు నేను ఎప్పుడు ఆత్మబంధు, ప్రజాబంధు, దీనబంధు, కళాబంధు అని చెప్తుంటాను. ఇప్పుడే చూశారు, పిలిచి వేదిక మీద ఒక గొప్ప వ్యక్తికి 1 లక్ష రూపాయలు దానం ఇవ్వడం. ఆ విధంగా ఎన్నో దానధర్మాలు చేసిన వ్యక్తి. వారు తిరుపతిలో భగవంతుని ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2 సార్లు చైర్మన్ పదవిని కూడా అలంకరించారు. వారన్నారు జిల్లాకు ఒక్కటి అని. తిరుపతిలో నుంచి ప్రారంభం చేయండి, చిత్తూరు జిల్లా నుంచి. విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఉన్నాయి, మీరు వచ్చారు. నేను 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. అక్కడ 1 ఎకరా ల్యాండ్ నేను ఫ్రీగా ఇస్తాను. ఇట్ కాస్ట్ అబౌట్ 1 crore ఉంటుంది. అది తిరుపతికి, చిత్తూరుకి ఎవరికి రావాలన్నా కూడా సకల సదుపాయాలు ఉన్నాయి. అది ట్రస్టు. మీరు ఆ ఎకరాలో ఎక్కడో ఆ ఎకరా పొలం కొని డబ్బు వేస్ట్ చేయడం కంటే కూడా నేను ఫ్రీ ల్యాండ్ ఇస్తున్నాను. మీరు అక్కడ మంచి ఆడిటోరియం కట్టి ఆ చిత్తూరు జిల్లా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుబ్బరామరెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని వెంకటేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్షమించాలి, చిరంజీవి నా కాన్స్టిట్యున్సీ అయ్యా, అది కూడా చెప్పన్నాడు. మా ఎమ్మెల్యే చిరంజీవి గారి చేతుల మీదుగా నా 1 ఎకరా వారికి ఇచ్చేస్తాను. కాజోల్ అగర్వాల్ అందం, అభినయాల కలబోతతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కథానాయకి కాజోల్. వెండితెర ప్రేక్షకుల హృదయాలపై సవ్వడి చేస్తున్న నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు. Now for award for Mohan Babu. అత్యధిక సంఖ్య చిత్రాల్లో నటించిన ఖ్యాతిని దక్కించుకున్న మోహన్ బాబు గారికి టిఎస్ఆర్ లలిత కళా పరిషత్ పక్షాన అవార్డును ప్రదానం చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి అవార్డు ప్రదానం. వెండితెర ప్రేక్షకులు మనసారా అభిమానించే తారామణి అమిషా పటేల్కు సహనటి శ్రియ పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటీమణి శ్రియా. ప్రియమణి మోములో ముచ్చటైన ముగ్ధత్వం, వీటితోనే తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న భామ ప్రియమణి. ఇప్పుడు బ్రహ్మానందం స్పెషల్ అవార్డు. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఆలీగారే అని అందరికీ తెలుసు. ఆలీని కూడా యథావిధిగా పుష్పగుచ్చంతో, శాలువతో, అవార్డుతో, నాటికతో గౌరవిస్తున్నారు. ఇప్పుడు నాగపూర్ శర్మ గారికి సన్మానం. దాదా పాల్క్ అవార్డు గ్రహీత రామారెడ్డి గారికి అఖిల నాగేశ్వర గారు స్పెషల్ సన్మానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా సభా మర్యాద అయితే పెద్దలు అధ్యక్షులు నాగేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే పూర్వ ముఖ్యమంత్రి రోసే గారు ఆయన ఈ సభకు ఇచ్చేసి వెళ్ళారు, అలాగే సీనారయ్య గారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు, కళాకారులు, నా తోటి నటినట్లు అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మొదటి నమస్కారం తెలుపుకుని ఆ తర్వాత ఎవరైతే ఆహ్వానితున్నారో మీకందరికీ ఆ తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకోవాలి. కానీ ఈ సమయం వరకు ఇన్ని గంటలు కళా హృదయంతో మీరు అందరూ ఉండి సరదాగా కళాకారులని సన్మానం జరుగుతుంది. ఒక సుబ్బరామరెడ్డి గారి ఒక ఆడిటోరియం కళని పోషించేందుకు కడుతున్నారు అన్నది ఆశీస్సులు అందజేయడానికి వచ్చి ఇంత ఓపికగా ఉన్నందుకు మొట్టమొదటి నమస్కారం ఇక్కడ ఆహ్వానితులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. క్షమించాలి, ఆ తర్వాత మళ్ళీ నమస్కారం పెద్దలకి చేసుకుంటున్నాను. టి సుబ్బరామరెడ్డి గారు నాకు 80వ సంవత్సరం తర్వాత, అంటే మిడ్ 80 నుంచి తెలుసు. అంటే అప్పటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ 2010కి వచ్చేసరికి చాలా ఆలస్యం, కంగారు పడకండి, ఊరిని పరిచయం ఆ సంవత్సరం అయిందని చెప్తున్నానంటే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను సుబ్బరామరెడ్డి గారిలో ఎలాంటి మార్పు లేదు. ఆయన నడవడిక, ఆయన విధానాలు కానివ్వండి, పలకరింపు కానివ్వండి, ఇది ఇంటాక్ట్, దాంట్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఒక వ్యక్తిలో సాధారణంగా టైం ల్యాప్స్ అయ్యే కొలది ఎన్నో అనుభవాలు, ఎన్నో సంఘటనలు చోటు చేసుకోబట్టి ఏదో ఒక మార్పు వస్తుంది మానసికంగా, తద్వారా అది శారీరకంగా చూపిస్తుంటాం, హావభావాలు కనపరుస్తుంటాం. సుబ్బరామరెడ్డి గారిలో మాత్రం ఎప్పుడూ అదే చిరునవ్వు, అదే చక్కటి ముఖవర్చస్తోటి, అదే మందహాసంతో ఎప్పుడు ప్లెజెంట్గా ఉంటారు. అంటే ఎన్నో చిరాకులు పరాకులతోటి ఎప్పుడైనా సుబ్బరామరెడ్డి గారు ఉన్నారా అంటే నాకు తెలిసి ఎప్పుడు లేరు. అదేవిధంగా ఆయనకున్న గొప్ప క్వాలిటీస్ కూడాను, ఎవరి గురించి కూడాను నెగిటివ్గా మాట్లాడేది ఎప్పుడూ నాకు తెలియదు.
ఈ విషయం నేను కాదు కదా, ఆయన పరిచయం ఉన్నటువంటి ఎవరైనా సరే అడిగితే ఎక్కడ ఆయన ఒకరి గురించి చెడుగా కానీ నెగిటివ్గా కానీ ఎగతాళిగా కానీ అలా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేదు. అంత పాజిటివ్ పర్సన్ ఆయన. కాబట్టి భగవంతుడు ఆయనకి అన్నీ సమకూరుస్తున్నాడు, అన్ని ఆశీస్సులతోటి ఆయనకి అన్నీ అందజేస్తున్నాడు. అది భగవంతుడు ఉన్నాడా లేదా అనేది కాదు, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన పాజిటివ్నెస్సే భగవంతుడి రూపంలో ఆయనకి అన్ని రకాలుగాను సమకూర్చి పెడుతుంది. కాబట్టి కళాకారులకి, మాలాంటి వాళ్ళకి సుబ్రహ్మణ్యరెడ్డి గారిని చూస్తే చాలా ముచ్చట, చాలా గౌరవం. ఆ రకంగా సుబ్రహ్మణ్యరెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమానికి నేను హాజరవడం అన్నది ఏదో బలవంతంగా రావటమో మొక్కుబడిగా రావడం కాదు, మనస్ఫూర్తిగా వచ్చాను. ఇందులో ఒక భాగస్వామిగా ఉండాలని, పార్టిసిపేట్ చేయాలని వచ్చాను. ఆ రకంగా నాకు చక్కటి అవకాశం సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఇచ్చేందుకు మొట్టమొదటిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొన్ని సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మాట్లాడటానికి మాటల కోసం తన్నుకులాడాలి, కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యరెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే కనుక లోపల నుంచి మాటలు తన్నుకొస్తుంటాయి. అది సుబ్రహ్మణ్యరెడ్డి గారి గురించి అంత మాట్లాడచ్చు, అంతటి సత్సంబంధాలు మా మధ్య కూడా ఉన్నాయి. అవన్నీ ఇంత సమయాభావం అవడం మూలంగా అన్ని నేను ప్రస్తావించలేను. కానీ ఆయన గురించి నాకు ఒక ఇన్స్పిరేషన్ చాలా విషయాల్లో. నాకు ఏదైనా చిరాకులు వచ్చినప్పుడు, ఆ చిరాకుగా ఉన్నప్పుడు అవుట్లెట్ ఏదైనా కావాలి, కానీ అలాంటి సమయంలో నేను సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఇలాంటి సమయంలో ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఉంటారంటే చక్కని అవుతారు, అదే ఉంది, దాందే ఉంది, అదే ఇవన్నీ పట్టించుకోకూడదు, ఓకే అంటూ నెక్స్ట్ దానికి షిఫ్ట్ అయిపోయే తనం ఉంది. అది పట్టించుకోకపోవడం, దాన్ని బ్రష్ ఆఫ్ చేయడం అన్నది అది నాకు చాలా చక్కగా నటించింది. దాన్నే పట్టుకుని ఏలాడి అందులో కూరుకుపోయి, అందులో విషాదంలో మునిగిపోయి, అక్కడి నుంచి భారం చేసుకుని మనసంతా మన తద్వారా పక్కన చుట్టూ ఉండే యాంబియన్స్ అన్నిటి కూడా మనం పాడు చేసుకుని, చుట్టుపక్కల వాతావరణాన్ని పాడు చేసుకునే పరిస్థితి రానివ్వకుండా దాన్ని తుడిచేస్తారు సరా. అది చక్కటి ప్రక్రియ. అది ఆయన ఎంత ఇదైపోయిందంటే అసలు ఆయన ముఖంలో అంత ప్రశాంతత ఉండటం అన్నది బహుశా ఆ మెకానిజమే ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను. కాబట్టి అది నాకు చాలా ఇన్స్పిరేషన్. అది ఒక కాంట్రాక్ట్ వ్యాపారం చూసుకోండి, రాజకీయం చూసుకోండి, లేదా కార్పొరేట్గా చూసుకోండి, అలాగే ఆధ్యాత్మికంగా చూసుకున్న, రిచువల్స్గా చూసుకున్న, కళాత్మకంగా చూసుకున్న, సంస్కృతి మన యొక్క కళల్ని కాపాడే ప్రయత్నం చేసిన, ఎక్కడ చూసినా సరే సుబ్రహ్మణ్యరెడ్డి గారి ఆయన ప్రయత్నం, ఆయన ప్రభావం అన్నీ చాలా ఉన్నత ప్రమాణాల్లో ఉంటాయి. ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా టైం టార్గెట్ పెట్టి ఏ జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో ఆయన ఈ యొక్క ఆడిటోరియంస్ కట్టాలి అన్న ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఆయన ఏదైనా పట్టుబడితే అయ్యేదాకా నిద్రపోడు అంటాం అన్నది నాకు తెలుసు ఆ విషయం. ఖచ్చితంగా టైం టార్గెట్ పెట్టి టైం ఫ్రేమ్లో విత్ ఇన్ దట్ టైం ఖచ్చితంగా ఆయన సాధిస్తారు ఆ నమ్మకం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే కళలకు ఆయన ఖచ్చితంగా ఇచ్చేటటువంటి సేవ ఎనలేనిది, అది భవిష్యత్తులో కొనియాడదగింది. ఖచ్చితంగా ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి భావం బహుశా శివుడే కలగజేస్తాడు. ఇంతకుముందు వక్తలు మాట్లాడారు, మోహన్ బాబు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ఖచ్చితంగా ఆ శివుడు ఆయనకి ఆ యొక్క బలాన్ని, ఆ మానసిక బలాన్ని ఇస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఆ రకంగా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన, తెలుగువారు నోచుకున్న సినీ వరపుత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఈవేళ వారి ఆగమనంతో ఈ కార్యక్రమం ఖరీదును ఎంతో రెట్లు పెంచారు. అట్టి విశిష్ట నటులు చిరంజీవి గారిని ఇప్పుడు సత్కరిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడతారు. యాక్చువల్గా ఈ పరిస్థితికి ఆయన అధ్యక్షుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరు పెద్దవాళ్ళు అందరూ మాట్లాడారు. కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇలాగే సుబ్రహ్మణ్యరెడ్డి గారు చాలా ఫంక్షన్స్ ఈ మన ఆడిటోరియాలు కట్టించబోతున్నాడు. అవన్నీ కూడాను తప్పకుండా త్వరలో స్టార్ట్ చేస్తారని చెబుతూ మీ అందరికీ నమస్కారం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను. 5 గంటలు మీరు ఉన్నారు. కమాన్, హెడ్స్ ఆఫ్ టు సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యు. కమాన్, హెవ్